హాయ్ అండి. మనం హ్యాండ్స్కి కర్మసేరు ఎలా ఉపయోగించాలో ఈ వీడియోలో చూపిస్తా. హ్యాండ్ కటింగ్ ఫుల్గా చూపిస్తా. నా వీడియో ఫుల్ వరకు చూడండి. ఫస్ట్ కిందికి ఖర్చుల కోసం మనం ఒక ½ ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలండి. తర్వాత ఒక ½ ఇంచ్ దీన్ని ఇట్లా పట్టుకొని ఇక్కడ ఒక మార్కు, దీని హైట్ ఎంత ఉందో చూసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. దీన్ని ఒక లైన్ తీసుకోవాలి. దీన్ని చంక డౌన్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. తొమ్మిది వచ్చిందండి. 9 వస్తే పాదొక్క 3.5 తీసుకోవాలండి. 3.5 తీసుకొని ఇక్కడ ఒక లైన్ తీసుకోవాలి. లైన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచు, ఇక్కడ ఒక 1 ఇంచు ఇలా వదిలిపెట్టుకొని మనం కర్ర స్కేల్ని ఇలా ఇది ఎక్కడి నుంచి ఉందో అక్కడి నుంచి పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకు కొత్తగా నేర్చుకునే వారికి ఈజీగా అర్థమవుతుంది. దీన్ని ఇలా పెట్టుకొని షేప్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీని హ్యాండ్ లూజ్ ఉందో ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ వరకు ఒక 2 ఇంచెస్ ఎక్కువ మార్క్ చేసుకోవాలి. దీనికి నాకు సంగపిలకలు పడతాయండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పైన ఒక టక్కించుకోవాలండి. టక్కించుకొని కొంచెం మనకు ఎక్కువ ఉన్న క్లాత్ కట్ చేసుకొని దీన్ని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు ఒక ½ ఇంచ్, ఇక్కడ ఒక ½ ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని ఇక్కడనే ఒక ½ ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని ఇది సంక లోతండి. ఇలా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్నానికి మనకు కొంచెం గుర్తుండడానికి ఇక్కడ ఒక టక్కించుకోవాలి. ఇది టక్కించుకోవడం వల్ల ఇది మనకు ముందు పాటలకు రావాలి. అందుకోసమే ఈ టక్కు మనం చూసుకొని కుట్టుకునేటప్పుడు చూసుకుంటూ ఇది ముందు పాటకు వచ్చేటట్టు చూసుకోవాలండి. నెక్స్ట్ వీడియోలో దీని స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఎలాగో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.